బ్యాంకులో గోల్మాల్ అంటూ 40 కోట్ల డిపాజిట్ల సొమ్ము గల్లంతూ తనఖా పెట్టిన బంగారం కూడా మాయం, ఖాతాదారులు మోసగించిన మాజీ మేనేజర్ దర్యాప్తు చేస్తున్నటువంటి జోనల్ అధికారులు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఐసిఐసిఐ బ్యాంకులో ఈ భారీ కుంభకోణం జరిగింది. బ్యాంకులో డిపాజిట్ చేసిన ఖాతాదారులు 40 కోట్ల మేర నష్టపోయారు. పెద్ద సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్లు ఏమయ్యాయంటూ బ్యాంకు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. స్థానిక గాంధీపేటలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులో పలువురు ఖాతాదారులు ఫిక్స్డ్ డిపాజిట్లు, సాధారణ డిపాజిట్లు వేశారు. బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఖాతాదారుల డిపాజిట్లకు సంబంధించి నెల నెల వడ్డీ సొమ్ము వారి ఖాతాలో జమ అవుతుంది. ఈ మేరకు వారి ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. అక్టోబర్లో వడ్డీ జమకు సంబంధించిన సందేశాలు రాకపోవడంతో ఖాతాదారులకు అనుమానం వచ్చింది. బ్యాంకు వచ్చి ఆరా తీశారు. కొందరు ఖాతాదారులకు ఇచ్చిన డిపాజిట్ బాండ్లు నకిలీవని తేలింది. మరికొన్ని ఖాతాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తంలో 80% పైగా ఓడిగా ఇచ్చి ఆ మొత్తాన్ని వేరే ఖాతాలకు బదిలీ చేసినట్టు తేలింది. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణ ఖాతాలను క్లోజ్ చేసి బంగారాన్ని మాయం చేసేశారు. కొంతమంది ఖాతా నెంబర్ లేకుండా బంగారాన్ని ప్రారంభంలోనే మాయం చేశారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దారుణమైనటువంటి మోసం బ్యాంకులో వెలుగు చూసినటువంటి వైనం ఇది.